కొనియాడే భాగ్యం దయచేసిన దేవానికి వేలాది స్తోత్రం ప్రభువా. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచించినాము, ఆరాధన ద్వారా మిమ్మల్ని ఘనపరిచించినాం రాజా. వాక్య సందేశంలో వెళ్తుండగా ఒక యోగ్యత లేనివన్నీ ప్రభా కావాల్సిన పరలోక జ్ఞానం దయచేయండి. సకల మహిమ మీకే చెందేలాగా యేసయ్య పరిశుద్ధ నామం నాడి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సుమారు రోజుల తర్వాత మనము ఇక్కడ చేరినట్టు గుర్తు. ఏదేమైనాను దేవుని యొక్క సహవాసంలో చేరుట ఎంతో ఒక సంతోషకరమైన ఒక వార్తగా ఉంటున్నది. మనము ఎంత గంభీరంగా ఆరాధన చేశాము. ఇంతకుముందు ఏమైతా ఉన్నదంటే మన యొక్క ప్రవేశాలకు ఎవరన్నా వాయిద్యాలు పట్టే వాళ్ళు ఉంటే, అట్లీస్ట్ ఒక్కోళ్ళన్నా ఉంటే మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటది, సంతోషంగా ఉంటది, లైవ్లీగా ఉంటదని ప్రార్థిస్తా ఉంటే దేవుడు ఎలా అనుగ్రహించాడంటే మ్యూజిషియన్స్ ఎక్కువైపోతా ఉంటున్నారు, పాలిలో నిలబడతా ఉంటున్నారు. నేను నీ తర్వాత నేను అన్నాడు. ఏదేమైనానో దేవుడు సమృద్ధిగా ఈ యొక్క ప్రేయర్లను ఆస్వాదించే విధానం కొరకై దేవుడిని స్తుతిస్తూ ఈ యొక్క దుఃఖకరమైన ఒక వార్త ఏమంటున్నదంటే, గడిచిన ఒక 2 వారాల నుంచి మనం మరణ వార్తలను వింటా ఉంటున్నాము. మంచి యవన ప్రాయంలో ఉండే ఒక యవనస్తులు మరణించుట చాలా దుఃఖకరమైన సంగతి. ఎందుకంటే యవన కాలంలో మన ఒక ఆలోచన ఏముంటున్నదంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు, మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటున్నది. ఎలాంటి ఒక సమస్య వచ్చినను, ఎలాంటి ఒక అనారోగ్యత ఉన్ననో వాటిని జయించే ఒక శక్తి బలం ఉంటది అంటుండగా, ఇక్కడ హఠాత్తుగా ఈ యొక్క యవన బిడ్డలు మరణిస్తా ఉంటే మనకు బాధ అనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం వయసు అయిన వాళ్ళకు కొంచెం బాధకరంగా ఉంటది. ఏంటిది, ఈ యొక్క వయసు వాళ్ళే, ఈ యొక్క యవన ప్రయాణంలో ఉండే వాళ్ళు ఇలా రాలిపోతా ఉంటున్నారు, ఇంకా మా పరిస్థితి ఏంటి అనగా ఒక ప్రశ్నగా ఉంటున్నది. ఏదేమైనాను మనము ప్రతిసారి ఏం చేస్తామంటే అనారోగ్యంగా ఉన్న వారికి మన ఒక గొప్ప వైద్యుడు ఎవరండి? యేసయ్య. హల్లెలూయా. ద బెస్ట్ డాక్టర్ వాట్ వి బిలీవ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ కదా. ఎందుకంటే లేఖనాలే చెప్తా ఉంటున్నాయి, ఎలాంటి ఒక అనారోగ్యం ఉన్ననో మట్టు మాయం చేసే ఒక సమర్థుడు ఎవరంట? మనం సేవించే యేసయ్య. హల్లెలూయా. ఇక్కడ కీర్తనలు 103వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదివి సహకరించండి. నా ప్రాణమా ఆయన నీ దోషములు అన్నిటినీ ఇక్కడ ఇంగ్లీష్ లో ఎవరైనా చదువుతున్నట్లయితే ఈ హూ హీల్స్ ఆల్ ద డిసీజెస్ అని ఉంటున్నది. అంటే ప్రతి ఒక్క రోగాలను ఏం చేస్తాడంటే స్వస్థత పరిచయం. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు అనారోగ్యం ఉండదే అని కొన్ని సాక్ష్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. సాక్ష్యంలో ఏముంటున్నదంటే ఫస్ట్ సారి బ్రదర్ మేము స్కానింగ్ తీసుకున్నప్పుడు ఇంత భయంకరమైన ఒకటి వ్యాధి ఉంటున్నది, ఇలా ఉంటున్నది, భయంకరమైన పరిస్థితి ఉంటున్నది. మేము ప్రార్థన కోరి ప్రార్థించిన తర్వాత మేము స్కానింగ్ తీసినట్లయితే ఆ ఒక్క గాయం, ఆ ఒక్క వ్యాధి, ఆ భయంకరమైన పరిస్థితి మట్టు మాయమైనట్టు సాక్ష్యము మనం ఎన్నోసార్లు నేర్పించినాం. దీనికంతా ఒక సాదృశ్యం, దీనికంతా ఒక గొప్ప సంగతి ఏమంటే మనము ఎంత భారంతో ప్రార్థిస్తా ఉంటున్నామో, ఎంత విశ్వాసంతో ప్రార్థిస్తా ఉంటున్నాము. నిజంగా దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే గాయం చేయవాడను నేనే, గాయాన్ని. అందుకని మనం ఎవరికి మొదలు పెట్టాలంటే ఆ ఒక
గొప్ప విశ్వాసం ఏముంటున్నదంటే పరిస్థితులని రిపోర్ట్లని తారుమారు చేసి ఒక సమర్థుడు ఎవరంటే మనం సేవించేసు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియమైన సోదరి సోదరా, ఈ యొక్క మాట ఎందుకంటే ఈ యొక్క 2 వారాలు ఆలోచన చేసి చూస్తున్నట్లయితే ఎంత ఘోరమైన ఒక పరిస్థితి అంటే అనారోగ్యంతో హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు మరణించే ఇంటికి తిరిగినట్టు మనం చూస్తాం. ఎవరి పిల్లలు ఎవరైతే హాస్పిటల్లో ఆ ఒక ఉద్యోగం చేస్తా ఉన్నారో వాళ్ళే వాళ్ళ ఒక జీవితాలను కాపాడలేకపోయారు. ఎవరైతే హెడ్ నర్స్ గా ఉండి ఆ ఒక జీవితాంతము ఆ వైద్యశాలలో ఉండి ఉద్యోగం చేసిన వాళ్ళే వాళ్ళ యొక్క జీవితాలను కాపాడుకోలేకపోతున్నారు. వృద్ధులైనను యవనస్తులైనను ఈ యొక్క మాటలు ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది. ఏంట్రా మనమంటే దాని యొక్క ఆలోచన ఏముంటది, కానీ వైద్యశాలలో ఎవరైతే ఉదయం లేస్తే రాత్రి వరకు ఏ రోగానికి ఏమి ఇవ్వాలా అనే ఒక చికిత్స మంచి నిపుణులు వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు కాపాడుకోలేకపోయారే. అయినను ఏ ఒక్క అర్హత లేని మనము ఈరోజు ఈ యొక్క క్షణము ఆరోగ్యంగా ఉంటున్నామంటే అదే గొప్ప కారణం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చదివి సహకరించండి. బుక్ ఆఫ్ మాథ్యూ 10th chapter verses 1. ఇప్పుడు ఆయన 12 మంది శిష్యులను పిలిచి అంటే ఆయన అంటే ఎవరండి? యేసు ప్రభు ఏం చేశారంట? ఆయన ఒక 12 మంది శిష్యులను పిలిచి ఏం చేశారండి? ఎంత గొప్ప సంగతి. ఏం చేశారంట? ఆయన ఒక శిష్యులను పిలిచి యేసయ్య ఆయనకు శిష్యులకు ఎలాంటి ఒక అధికారం ఇచ్చారంటండి? ఎలాంటి ఒక వ్యాధి ఉన్ననో వాళ్ళు ముట్టితే చాలు, యేసు నామంలో పలుకుతే చాలు, అలాంటి ఒక వ్యాధి ఉన్ననో మొట్టు మాయమయ్యేలాగిన ఆ ఒక అధికారం ఆ రోజు అక్కడ వాళ్ళకి ఇచ్చింటున్నట్లయితే ఈ రోజు మనకు అదే అధికారం దేవుడు యేసయ్య ఇచ్చింటున్నాడు. నిజంగా ప్రియమైన సోదరి సోదరా, మనకు ఎవరైనా పెద్ద దిక్కున్నట్లయితే మనకు అనారోగ్యం అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్తామండి? ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి నా గురించి ప్రార్థించండి అంటాం. ఎందుకంటే ఒక విశ్వాసము, వాళ్ళు ఏమన్నా చేపెట్టి ప్రార్థించినట్లయితే మనకు స్వస్థత కలుగుతుంది. మన పిల్లలు ఎవరి దగ్గరికి వచ్చి ప్రార్థన కోరుతారండి? మన దగ్గరికి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఏమంటున్నదంటే మన ఒక పెద్ద వాళ్ళకు పెద్ద దిక్కు ఎవరండి? మనం ఎవరు బిడ్డలమండి? యేసయ్య బిడ్డలం. ఆ రోజు యేసయ్య శిష్యులకు ఇచ్చిన ఒక అధికారము ఎవరికి ఇచ్చారంటే మనకి ఇచ్చి ఉంటున్నాడు. మనము ఎలాంటి ఒక వ్యాధి ఉన్ననో మనము విశ్వాసముతో ప్రార్థించినట్లయితే అది మచ్చమాయమైనది. నిజంగా ప్రియమైన సోదరి సోదరా, ఇప్పుడు వైద్యం ఒక వైపు ఉన్నట్లయితే మన ఒక విశ్వాసం అలా ఉండాలి. విశ్వాసంతో ప్రార్థించండి. ఈరోజు మనం ఎందుకంటే పరిస్థితులు అపవాది ఎలాంటి ఒక పరిస్థితి తెస్తాడని